గడిచిన 3 దినాల నుంచి మన వాక్యం ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రార్థించాలనే అంశం ద్వారా మనము గడిచిన 3 రోజుల నుంచి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు ప్రార్థించాలి అని మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించాడు కనుక మనం ప్రార్థించాలి. లేదా దేవుడు ప్రార్థించమని ఆజ్ఞించాడు కనుక మనందరము కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. రెండవదిగా ఎందుకు ప్రార్థించాలయ్యా అంటే, మనం శోధనలో ప్రవేశించకుండా ఉండ నిమిత్తము ప్రార్థన చేయాలి. ఈ దినాన్న చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని బిడ్డలమైన మనము ఎందుకు ప్రార్థించాలయ్యా అంటే, మనము చేసిన ప్రార్థన అవసరతల యొక్క మేలు పొందుకోవడం కొరకే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంటే మనం ఏమైతే అడుగుతున్నామో వాటిని దేవుని యొద్ద నుండి పొందుకోవడం కొరకు నీవు నేను దేవునికి ఖచ్చితంగా ప్రార్థన చేయాలంట. అయితే వాక్య పఠనంలో చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్యలు చేయుదురు, మచ్చర పడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని అడగట్లేదు కనుక ఈ లోకములో ఏది కూడా మనం పొందుకోవట్లేదంట. అడుగు ప్రతివానికి దొరుకును. ఈ లోకంలో మనం ఏమైతే అడుగుతామో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహించే వారిగా ఉన్నారు. అయితే వాక్యం తెలియపరుస్తుంది, నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలంట. అయితే దేవుడు నీ కోరికలను నీ ఆశలను తీర్చకపోవచ్చు, కానీ నీ అవసరతలను ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడంట. హల్లెలూయా. నీ ఆశల కోరికలు తీర్చకపోవచ్చు, కానీ నీ ప్రతి అవసరతను మాత్రము దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడంట. ఎందుకు మన కోరికలను ఆశలను దేవుడు తీర్చట్లేదు అని మనం ఆలోచన చేస్తే, అక్కడ యాకోబు రాసిన పత్రిక అక్కడే 3వ వచనం చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీయూ దొరకట్లా. నీకేమైతే ఆశ ఉన్నదో, నీకు ఏమైతే కోరిక కలిగి ఉన్నావో అవన్నీ దురుద్దేశముతో దేవుని అడుగుతున్నా. కొన్నిసార్లు నీ ఆశ, నీ యొక్క కోరికలు దురుద్దేశంతో కలిగి అడుగుతూ ఉంటారు. సపోజ్ మీ యొక్క కుటుంబంలో కావచ్చు, లేదా నీ ఇంటి పక్కన వాళ్ళు ఏదైనా కొనుక్కున్నా, వాళ్ళు నీకన్నా ఎక్కువ సంపాదించినా మనం కూడా ప్రార్థన చేస్తామంటాం, అయ్యా వాడికి నువ్వు ఇస్తున్నావు, వాడికంటే ఎక్కువ నాకు ఇవ్వు, లేదా వాడు కొన్నదానికన్నా ఎక్కువగా నేను కొనుక్కోవాలి, వాడికన్నా ఎక్కువ సంపాదించుకోవాలి. ఇటువంటి దురుద్దేశంతో మనం అడుగుతూ ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నీ ఆశన కోరికలను నెరవేర్చకపోయినా కానీ నీ ప్రతి అవసరతను దేవుడు తగిన కాలంలో తగిన రీతిగా తీర్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు నేను దేవుని ఏమడుగుతూ ఉన్నాము? దురుద్దేశంతో అడుగుతున్నామా? నీకు వస్తున్న ఆ కష్టాలు బట్టి, ఆ నష్టాలు బట్టి, ఆ బాధలు బట్టి, ఆ అవసరతలు బట్టి దేవుణ్ణి అడుగుతున్నా? ఒకసారి ఆలోచన చేయాలి. కానీ నువ్వు నేను ఖచ్చితంగా ప్రార్థనతోనే ఏదైనా ఈ లోకంలో పొందుకోగలమంట. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విషయాన్ని ఎన్నిసార్లు మనము వడబోసినా కానీ అది అమృతం అవుతుందా? నువ్వు ఒక వర్షాలను డబ్బా తీసుకొని నువ్వు ఎంతసేపు వడబోసినా కానీ అది ఎంత మాత్రం కూడా అమృతం అవుతుంది, విషయంగానే ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలమైన మనము దేవుని మందిరముకు రాకుండా, దేవునికి ప్రార్థించకుండా మన ప్రతి అవసరత తీర్చబడదు.
ఖచ్చితంగా నువ్వు దేవుని మందిరానికి రావాలి, దేవునికి ప్రార్థించాలి. అప్పుడే నీ ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది. మరి నీ అవసరతలు తీర్చబడుతున్నాయా? నువ్వు దేవునికి ప్రార్థిస్తున్నావా? దేవుని సన్నిధానంలో నీ సమయాన్ని గడిపి ఆయనకి ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఈరోజు దేవునికి ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలన్న. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనము మనం చూసినట్లయితే, సామెతలు 15వ అధ్యాయము 8వ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవునికి ఆనందకరముగా ఉంటాయంట. నువ్వు చేసే ప్రార్థన దేవుణ్ణి దుఃఖపరిచే రీతిగా ఉండకూడదు. నువ్వు చేసే ప్రార్థన దేవుణ్ణి బాధపరిచే రీతిగా ఉండకూడదు. నువ్వు చేసే ప్రార్థన దేవుణ్ణి విసిగించే రీతిగా ఉండకూడదు. నువ్వు చేసే ప్రార్థన సనుగులతో కూడిన ప్రార్థన కలిగి ఉండకూడదు. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఏముంటాయంటే సనుగులు ఉంటుంది. కొన్నిసార్లు మన ప్రార్థనలో విసిగిస్తూ ఉంటాం దేవుని. కొన్నిసార్లు మన ప్రార్థనలో దేవుని కష్టపరుస్తూ, దేవుని ఆయాసపరుస్తూ ఉంటాము. నీ ప్రార్థన ప్రీతికరముగా ఉండాలి. నీ ప్రార్థన దేవునికి ఆనందకరముగా ఉండాలి. కానీ నువ్వు నేను దేవుని ఆయాసపరుస్తూ ఉన్నాము, దేవుని మీద సరుగుతూ ఉంటాం. ఏంటయ్యా నాకు ఎందుకు ఇది ఇస్తున్నావు, నాకెందుకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, నా బాధలు తీర్చవా, నా కష్టాలు తీర్చవా అని మనం దేవుని మీద అరుస్తూ ఉంటాము, దేవుని మీద మనము సరుగుతూ ఉంటాము. ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క సన్నిధానంలో ఓపికతో సహనముతో కనిపెట్టే బిడ్డగా ఉండాలి. అందుకే మనము చెప్పుకున్నాం కూడా మొదటి విషయాన్ని, మనం విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. నువ్వు విసుకుపోకూడదు. ఆ శ్రమల్లో, ఆ యొక్క కష్టాల్లో, ఆ ఇబ్బందుల్లో కూరుకుపోయిన నీవు ఎంత మాత్రము కూడా విసుగు అనేది నీకు రానివ్వకుండా ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. అందుకే 4వ కీర్తన 1వ వచనములో అంటూ ఉన్నాడు. 4వ కీర్తన 1వ వచనములో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు, ఇరుకుల్లో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. మనకు కలిగిన ఇరుకులు, మనకు వచ్చిన యొక్క ఇబ్బందులు, ఈ కష్టాల్లో మనం కూరుకుపోతూ ఉంటాము. ఈ యొక్క కష్టాలు బట్టి మనము దినదినము ఆ ఇరుకుల్లో నుండి బయటికి రాలేని స్థితిలో ఉంటాం. అప్పుడే అనారోగ్యం వస్తుంది, అప్పుడే ఆర్థిక ఇబ్బంది వస్తుంది, అప్పుడే శ్రమలు వస్తూ ఉంటాయి. ఒకే రోజు వెంటనే అనేకమైన బాధలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఒక బాధ నుండి మనం విడుదల వస్తున్నామంటే ఇంకో బాధ వస్తూ ఉంటుంది, ఇంకో కష్టం వస్తుంది, ఇంకో బాధ మనం చుట్టుమెట్టుతూ ఉంటాయి. ఆ ఇరుకుల్లో నుండి, ఆ యొక్క బంధకాల నుండి మనం రాలేని స్థితిలో అనుకుంటాం. కానీ నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు విశాలతను కలుగు చేస్తాడంట. దేవుడికి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన అంటున్నాడు కదా, నన్ను కరుణించి నా ప్రార్థన. ఆయన కరుణించేవాడిగా ఉంటాడు. ఆయన కరుణ నీ పైన చూపించేవాడిగా ఎప్పుడయ్యా అంటే నువ్వు దేవునికి ప్రార్థించినప్పుడు. ఆయన కరుణ నీకు కావాలి, ఆయన కృప నీకు కావాలి, ఆయన యొక్క వాత్సల్యత నీకు కావాలి. ఈరోజు నువ్వు నేను కూడా ప్రార్థించడం ద్వారానే నీ ఇరుకుల్లో నుండి, ఇబ్బందుల నుండి నీకు విడుదల కలుగుతుంది. మొదటిగా ఏంటి అంటే ఇరుకులు, ఇబ్బందుల నుంచి దేవుడు మనకి విడుదల దయచేస్తాను ఎప్పుడంట? ప్రార్థించినప్పుడు. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రార్థించడం ద్వారా దేవుడు మన మొరని ఆలకించేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చదువమ్మా. ఏకజనము కాపురమై ఉండెను, జనమా నీవిక ఏ మాత్రమును కన్నీళ్లు విడవు, ఆయన్ని మొరవిని నిత్యముగా నిన్ను కరుణించిన. హల్లెలూయా.
ఈ దినాన ఎవరైతే కన్నీటితో, దుఃఖముతో, వేదనతో కన్నీటి విడిచుచు ఎవరైతే దేవునికి ప్రార్థిస్తున్నారో అటువంటి వారందరికీ ఈ వాగ్దానం ద్వారా దేవుడు తెలియపడుతున్నాడు, నీవు ఇంకనే మాత్రము కన్నీళ్లు విడవు, నువ్వు ఇంకే మాత్రము దుఃఖించవు, ఎందుకంటే ఆయన నీ మొర విని ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ఏదైనప్పటికీ దేవుడు నీ మొర వింటూ ఉన్నాడు. ఎలాగయ్యా అంటే దేవుడు అంటున్నాడు చూడండి, ఆయన నీ మొర విని నిత్యముగా నిన్ను కరుణించును. నిత్యం అంటే ఖచ్చితంగా ఆయన నీ మొర వింటాడంట, ఖచ్చితంగా దేవుడు నిన్ను కరుణిస్తాడంట. అంత మాత్రమే కాదు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో చక్కని మాట అక్కడ రాయబడి ఉన్నది, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఆయన నీ మాట వినగానే ఉత్తరం ఇస్తాడంట, జవాబు ఇస్తాడంట. నువ్వు ఆయనకి ప్రార్థించిన వెంటనే దేవుడు నీ అవసరతల్ని తీరుస్తాడంట. మరి నీ బాధలు అలాగే ఉండిపోతున్నాయి కదా, నీ కష్టాలు అలాగే ఉండిపోతున్నాయి కదా, నీ బలహీనత అలాగే ఉండిపోతుంది కదా, ఎందుకు? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడైతే అంటున్నాడు, వారి మొర నేను వింటాను, వారి మాట వినగానే. తర్వాత అన్నాడు దేవుడు అక్కడ ఏమన్నాడు, ఆయన నీ మాట వినగానే. మరి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? ఎంతసేపు నువ్వు దేవునితో గడుపుతున్నావు? ఎంతసేపు మోకాలు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు కన్నీటి ప్రార్థన చేస్తున్నావు? నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డను బట్టి నువ్వు ఎంతగా ప్రార్థన జీవితాన్ని కలిగి నువ్వు జీవిస్తున్నావు ఒకసారి ఆలోచించు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మాట వినడానికి దేవుడు ఎంతో ఆశపడి ఉన్నాడు. మరి నువ్వు దేవునితో మాట్లాడుతున్నావా? ఎవరొచ్చి నీతో కూర్చొని నీ మాటలు వింటారని ఎదురు చూస్తున్నావు ఒకసారి ఆలోచించి. లేదా ఎవరికి ఫోన్ చేస్తే నీ బాధలు వింటారని నువ్వు ఎదురు చూస్తున్నావేమో. నీ బాధలు వారితో వీరితో చెప్పుకోక, నీ మాటని, నీ బాధలని, నీ కష్టాన్ని వినడానికి నువ్వు ఎంతసేపు చెప్పినా వినడానికి దేవుడు అనేవాడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అదే మనుషుల దగ్గర చెప్తే ఎన్నిసార్లు చెప్తారు, చెప్పిందే చెప్తావు అంటారు, అవునా? లేదా విసిగిపోతా ఉంటారు. లేదా ఈ లోకములో నువ్వు మాట మీద నమ్మకం ఉంచవచ్చు, మనుషుల మాట మీద అనుకోవచ్చు. ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇస్తాడు. చాలా మంది అంటారు, అరే వాడి దగ్గరికి అంత పని దేనికి పోద్దు, వాడి దగ్గరికి వెళ్ళు, నీ బాధ ఏదైనా కూడా తీర్చేస్తారు అంటా ఉంటారు. నీ కష్టం ఏదైనా కూడా వాడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడని కొంతమంది చెప్తూ ఉంటారు. అది ఎవరైనప్పటికీ. లేదా ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, నీ రోగం ఏదైనా కానీ ఆయన చక్కని ముందేస్తాడు, నీకు స్వస్థత వస్తుంది, బాగా చూస్తాడని చెప్తా ఉంటారు. కొన్నిసార్లు మనుషుల మాట మనం విని గుడ్డిగా మేము వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా ఎవరి మాట వినో వాళ్ళ చెప్పే మాట అలాగ ఉంటాయి, అవునా? అరే ఖచ్చితంగా అది చేస్తారంటే మనం ఖచ్చితంగా వెళ్తాం. కానీ అప్పుడే మనం ఎప్పుడైతే వారి మీద నమ్మకం పెట్టుకొని వెళ్తామో అప్పుడే మన యొక్క నమ్మకము తారుమారైపోతూ ఉంటుంది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, మనుషుల సహాయము వ్యర్థమని. కానీ దేవునితో నీ బాధ చెప్పుకో, దేవునితో నీ కష్టం ఏదో ఉందో, నీ బాధలు ఏమున్నాయో దేవునికి చెప్పుకో. దేవుడు నీ మాట వినేవాడిగా ఉన్నాడు. వినడమే కాదు, మనుషులైతే విని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెడతా ఉంటారు. కానీ విని మనుషులు నీకు దూరం అయిపోతా ఉంటారు, అవునా? నీ బాధలు విని మనుషులు దూరం అయిపోతారు. ఎందుకంటే అప్పుడు దాకా నీతో ఉన్న వాళ్ళు నీ బాధలు వినగానే, అమ్మో వీడు నెక్స్ట్ నన్ను అడుగుతాడేమో, వాడు వచ్చి చెప్పుకుంటాడు, అరే నాకు 1000 రూపాయలు ఇక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, అవి 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఎప్పుడైతే వారితో చెప్పుకుంటారో వీడు నన్ను అడుగుతాడేమో అనుకొని వాడిని దూరం చేస్తూ ఉంటాడు, వాడిని కలవకుండా చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అలా కాదు. నీ బాధ ఏదైనా కానీ దేవునితో చెప్పుకో. దేవుడు ఎవరొకరి ద్వారా ఆ సహాయం చేయడానికి దేవుని దగ్గరికి వస్తాడు. ఏమో ఆ రోజు నీకు తినడానికి ఆహారం ఉండకపోవచ్చు, నీ దగ్గర రూపాయి ఉండకపోవచ్చు. ఏమో అప్పుడు ఎవరొకరి ద్వారా దేవుని సహాయం పంపించి, ఇదిగో ఈ 100 రూపాయలు ఇచ్చుకో, లేదా ఈ 1000 రూపాయలు ఇచ్చుకో, నీకు ఉన్నప్పుడు ఇవ్వు,
లేదా ఈ యొక్క కుటుంబ పరిస్థితుల్లో ఉందని ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సహాయాన్ని దేవుడు పంపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్న వారిని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఏమన్నాడు? ఇంకెన్నాడు కూడా, ఇంకా నువ్వు ఏమాత్రము కన్నీళ్లు విడవకుండా దేవుడు చేస్తాడంట. నువ్వు ప్రార్థించిన వెంటనే దేవుడు నీకు జవాబుదాయి చేస్తాడంట. అంత మాత్రమే కాదు, కానీ నువ్వు దేవునికి ప్రార్థిస్తే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే 26వ అధ్యాయం చూడండి. యెషయా 26వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచెదవు, నిత్యముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచు. నువ్వు ప్రార్థించడం ద్వారా ఏం జరుగుతుందంటే, మొదటిగా ఇరుకులో నుండి, ఇబ్బందుల నుండి నీకు విడుదల వస్తుంది. 2, నువ్వు ప్రార్థించిన వెంటనే దేవుడు నీ కన్నీటిని తుడిచివేసి, నీవు ప్రార్థించిన వెంటనే దేవుడిని మనవాలకించి నీకు జవాబు దయచేస్తానంటున్నాడు. 3వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు ప్రార్థించిన వెంటనే దేవుడు నీ పనులను సఫలపరిచేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ అంటున్నాడు కదా, నిజముగా నువ్వు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచు. నువ్వు ఏ పనైనా పూనుకున్నప్పుడు నీ పక్షాన దేవుడు అనేవాడు ఉండాలి. మనిషిని వెంట పెట్టుకొని తీసుకెళ్ళాం కాదు. అవునా? ఏదైనా పని కోసం అనేక మందిని తీసుకెళ్తాం. శుభకార్యానికి వెళ్తున్నప్పుడు లేదా పెళ్లి చూపులకి ఆ పెద్దలు ఉంటే బాగుందని వాళ్ళని మేము తీసుకెళ్తా ఉంటాం. నీ పక్షాన్ని ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ప్రార్థనతో నువ్వు ప్రారంభించు, దేవుడు సఫలపరుస్తాడు. అదే పెద్దలతో తీసుకెళ్ళారు అనుకోండి, ఆ పెద్దలు చెరగొట్టేస్తూ ఉంటారు కొన్నిసార్లు. అవునా? అమ్మో, వీళ్ళకి మంచి సంబంధం వచ్చేటట్టుంది, ఈ సంబంధం ఏదో సెట్ అయ్యేటట్టుంది, నా కొడుకు కన్నా నా అల్లుడి కన్నా వీళ్ళ అల్లుడే బాగా సంపాదించుకున్నాడు, ఈ సంబంధం ఎలాగైనా చెడగొట్టేవారు. అది తీసుకెళ్ళిన వాళ్ళు చెడగొట్టేస్తూ ఉంటారు ముందు. అవునా? ముందు బాగానే మాట్లాడతారు, పక్కకి తీసుకెళ్ళి అమ్మో వాళ్ళ కూతురు మంచిది కాదు, ఇంకేదో చెప్తా ఉంటారు. లేదా నువ్వు ఏదో పని కోసం ఎవరినో తోడు పట్టుకొని తీసుకెళ్తా ఉంటావు. వాడు ఇల్లు అడుగుతూ ఉంటాడు, నాకు ₹1,00,000 50,000 కావాలంటే, ఇవి వెనక నుంచి ఏదో చెప్తాడు, ఇచ్చేస్తాడండి, తీర్చేస్తాడు అంటాడు. లేదా తర్వాత వెళ్ళి ఏం చెప్తాడు, ఆ బొమ్మ కానీ చాలా అప్పులు ఉన్నాయి, ఆ రూపాయి ఎవడో ఆ వెనకాల నువ్వు తిరుగుతూనే ఉండాలి ఇంకా అని నువ్వు ఎండ పెట్టుకెళ్ళిన వాళ్ళందరూ కూడా నిన్ను బాధ పెట్టేవారుగా ఉంటారు. అక్కడ నీ పని జరగకుండా చేస్తూ ఉంటారు. నీ వెంట ఎవరు ఉండాలంటే, నీ పక్షాన్ని ఎవరు ఉండాలంటే దేవుడు అనేవాడు ఉండాలి. హల్లెలూయా. నీకు ఏ తోడు అవసరంలా, దేవుని తోడుంటే చాలు. నువ్వు ఒంటరివాడు అనుకోవద్దు, దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆ ఎవరు చేయించినా దేవుడు మాత్రం నీళ్ళు ఎవరిని తోడు తీసుకెళ్ళద్దు, దేవుడు తోడు తీసుకువెళ్ళు. ప్రార్థన చేసుకొని వెళ్ళు. నీ పని ఏదైనప్పటికీ కూడా దేవుడు సఫలపరిచేవాడిగా. ప్రార్థనతో నువ్వు ప్రారంభించు. నీ పని ఏదైనప్పటికీ, నీ వ్యాపారం ఏదైనప్పటికీ, ఏ పని నిమిత్తం నువ్వు వెళ్తున్నప్పటికీ ప్రార్థన చేసుకుని వెళ్ళు. దేవుడు నీ ఎడల కార్యాన్ని సఫలపరిచేవాడిగా. మనం ఎందుకు ప్రార్థించాలి అంటే, ఇరుకుల్లో ఇబ్బందుల నుంచి విడుదల కొరకు ప్రార్థించాలి. మనం ఎందుకు ప్రార్థించాలంటే, ఏ బాధలైతే మనల్ని కన్నీటి పెడుతున్నాయో, ఏ బాధలైతే మనం దుఃఖపడుతున్నాయో, వాటిలన్నిటి నుంచి కన్నీటిని తుడిచివేయడానికి దేవునికి ప్రార్థన చే, వెంటనే నీ మొరను దేవుడు ఆలకిస్తాడంట. 3వదిగా నువ్వు ప్రార్థన చేయి. ఎప్పుడంట? నీ పని పాటుల్లో, నీ పనులను సఫలపరిచి నిమిత్తము ప్రార్థన చేయాలంట. 4వదిగా మనం చూసినట్లయితే, నువ్వు నేను ప్రార్థన చేయలేదు. ఎందుకయ్యా అంటే, స్వస్థత కలుగడం కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడున్న మనందరికీ ఏ ఒక నొప్పులే, తలనొప్పి, కాళ్ళ నొప్పి, ముట్టుల నొప్పులు, కడుపు నొప్పి, ఇంక అనేకమైన రోగాలు. నీ రోగం ఏదైనా, నీ వ్యాధి ఏదైనా, నీ ప్రార్థన ద్వారానే నీకు స్వస్థత కలుగుతూ ఉందంట. 31 కీర్తన 2వ వచనం చూడండి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. హల్లెలూయా. వినాలి అందరూ. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అంటే మొరపెట్టాక దేవుడు స్వస్థపరిచాడు. అవునా? మొరపెట్టకుండా, దేవునికి ప్రార్థించకుండా నీకు ఎటువంటి స్వస్థత రాదు.
అనారోగ్యం వచ్చిన వెంటనే పరిగెట్టేస్తాం అనమాట డాక్టర్ దగ్గరికి. బలహీనత వచ్చిన వెంటనే ఇంకా అమ్మో ఏమవుతో అయిపోయింది అనుకుంటాం మనం. నీకు వచ్చిన సమయంలోనే నీకు ఏ స్థితిలో ఉన్నావో అక్కడే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ రోగం ఏదైనా వ్యాధి అయిన దేవుడు నేను స్వస్థపరిచేవాడు. నేను మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచి. మరి నీకు స్వస్థత ఎందుకు రావట్లా? నీ బలహీనత ఎందుకు అలాగే ఉంటుంది? నువ్వు ప్రార్థించట్లా. దైవజనుడు ప్రార్థిస్తే కాదు, ముందు నీలో విశ్వాసం ఉండాలి, నీలో నమ్మకం ఉండాలి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తాను. నీలో నమ్మకం లేకపోతే నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది అయ్యగారితో ప్రార్థన చేసుకున్నా నీకు స్వస్థత అనేది ముందు నీలో నమ్మకం ఉండాలి. దేవుడు స్వస్థపరుస్తాడని ముందు మనలోనే నమ్మకం ఉండదు. ఏంటి అసలు హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు ఎలా చేసేస్తాడు స్వస్థత, ఇంజక్షన్ చేయకుండా ఈ స్వస్థత ఎలా వచ్చేస్తాయి అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడికి అసాధ్యమైనది అయితే ఆయన ఏమన్నాడు? నేను స్వస్థపరిచి యెహోవాను నేనే. పలానా రమేష్ హాస్పిటల్లో లేదా ఇంకేదో హాస్పిటల్లో చెప్పట్లే, అవునా? చాలా రకాల హాస్పిటల్ ఉన్నాయి. ఈరోజు ప్రియమైన దేవుని పెట్టారా, నీకు స్వస్థత దేవుడి దగ్గర కలుగుతుంది ఎప్పుడే అంటే ప్రార్థించినప్పుడు. చూడండి 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నువ్వు కన్నీళ్ళు విడిచిట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఇక్కడ హిజ్కియాకు వచ్చిన యొక్క మరణకరమైన రోగాన్ని బట్టి వెంటనే రాజు ఏమన్నాడు? ఈ రాజ్యంలో ఎవరైతే వైద్యులు ఉన్నారో వారిని పిలుచుకొని రండి. ఇంకెక్కడైనా ఉంటే పెద్ద పెద్ద వైద్యులు నా దగ్గర తీసుకురమ్మన్నాడా? అలా ప్రవక్త వచ్చి ఎప్పుడైతే చెప్పాడో వెంటనే కన్నీళ్ళు విడిచాడట, వెంటనే దేవునికి ప్రార్థించాడట. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయన అంటున్నాడు చూడండి, నువ్వు కన్నీళ్ళు విడిచుట చూచి తిని. హల్లెలూయా. యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా నువ్వు కన్నీళ్ళు విడిచుట చూచి తిని. నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూడాలి, నువ్వు పెట్టే ప్రార్థన దేవుడికి వినపడాలి. ఎక్కడో ఉంటాడా నీ భర్త, వాళ్ళకు ఫోన్ చేస్తారు, అమ్మో ఏదో అయిపోయింది త్వరగా వచ్చేయాలి. ముందు నువ్వు ప్రార్థన చేయి, దేవునికి నీ మొర వినాలి. ఎక్కడో నీ భర్త కాదు, నీ బిడ్డలు కాదు, దేవుడికి ప్రార్థన చేయను. నీ కన్నీటి ప్రార్థన దేవుడు చూడాలి, దేవుడికి నీ మొర వినాలి. ఇక్కడ హిజ్కియాకు వచ్చిన మరణకరమైన రోగాన్ని బట్టి వెంటనే కన్నీళ్ళు విడిచి దేవునికి ప్రార్థన చేశాడు. ఏమన్నాడు? ప్రార్థన వచ్చింది, వెంటనే చనిపోతావు, ఇంకా బతకో అని చెప్పాడు. వెంటనే దేవుడి నుంచి ప్రార్థిస్తే బతకమోడు అన్న వ్యక్తి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలాన్ని పెంచాడు, కేవలం కన్నీటి ప్రార్థన ద్వారా. ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేసి వెంటనే దేవుడు నీ రోగం ఏదైనా కూడా దేవుడు స్వస్థపరిచేవాడు ఉన్నాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి, నువ్వు కన్నీళ్ళు విడిచేటో చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను. నీ వ్యాధి ఏదైనా, నీ రోగం ఏదైనా, నీ అనారోగ్యం ఏదైనప్పటికీ దేవుడు నిన్ను బాగు చేసేవాడిగా ఉంటాడు. నీకు వచ్చిన వ్యాధి నుండి దేవుడు నిన్ను స్వస్థపరిచి చక్కని నూతన బలాన్ని, నూతన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎప్పుడంటే నువ్వు విశ్వాసముతో ప్రార్థించినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించుకొని ఇక్కడికి వచ్చి కూర్చొని ఉంటే ఎటువంటి ఉపయోగం లేదు. దేవుడు ఏం చెప్పాడు? శోధనలో పడకుండా నిమిత్తము ప్రార్థన చేయమన్నాడు. నీకు అనారోగ్యం రాకముందే, నీకు బలహీనత రాకముందే నువ్వు దేవునికి ప్రార్థన చేయి. వచ్చేటప్పుడు వచ్చి అయ్యా నడవలేకపోతున్నానయ్యా, అయ్యా ఈ కష్టం వచ్చిందయ్యా, అప్పుడు కాదు. నువ్వు శోధనలో పడకుండా ప్రార్థన చేయి. నీ రోగం ఏదైనప్పటికీ దేవుడు నిన్ను బాగు చేసి స్వస్థపరిచి నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన
నీవు నేను దేవునికి ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించడం ద్వారా నీ ఇరుకుల ఇబ్బందుల నుంచి దేవుడు విడుదల దయచేస్తున్నాడు. నువ్వు ప్రార్థించడం ద్వారా నువ్వు ఎందుకైతే దుఃఖిస్తున్నావో ఆ కన్నీటి యొక్క నీ కన్నీటిని దేవుడు తుడిచి నీ దేవుడు ఏమని సెలవిస్తున్నాడయ్యా అంటే నీ మొరని వెంటనే ఆలకిస్తాడంట. నీ మాట వినగానే ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ పనులు ఏమైనప్పటికీ ఆయన సఫలపరిచేవాడిగా ఉంటాడు. నువ్వు కనుక ప్రార్థిస్తే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడంట. చివరిగా మనం చూసినట్లయితే నువ్వు ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఇబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించు, నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తావో దేవుడు నిత్యముగా నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. నిత్యముగా నిన్ను విస్తరిస్తాడంట. నీ పనిపాట్లను, నీ యొక్క వ్యవసాయమును, నీ పశువులను, నీ రాబడిని సమస్తమును దేవుడు ఆశీర్వదించి వాటన్నిటిని విస్తరింపజేస్తాడంట. ఎప్పుడైనా అంటే దేవునికి ప్రార్థించినప్పుడంట. మన దేవుడు ఏదైతే చెప్తాడో దాన్ని ఎప్పుడైతే మనం పాటిస్తామో మన ఆశీర్వాదాలు దేవుడు వాటిలో దాగున్నాయంట. ఆశీర్వాదాలు ఎక్కడ దాగున్నాయంట? దేవుడు చెప్పిన దాన్ని వినడం ద్వారా, దేవుడు చెప్పిన దాన్ని పాటించడం ద్వారా ఆశీర్వాదాలన్నీ అందులో దాగున్నాయంట. కానీ మన ఆశీర్వాదాలు పొందుకోలేకపోవడానికి గల కారణము ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొనట్లేదు, ఆయన మాట చెప్పున నడుచుకోవట్లేదు, వాటిని పాటించట్లేదు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోలేకపోతున్నాము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను దేవుడు చెప్పినది విని నడుచుకొని వాటిని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు దేవుడు మనలో అనేకమైన ఆశీర్వాదాలు కుమ్మరించేవాడిగా ఉంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థన చేయడానికి నువ్వు కష్టం అనిపించవచ్చు, ప్రార్థన చేసే సమయం నీకు ఉండకపోవచ్చు. కానీ ప్రార్థన ద్వారా నీ దినాన్ని ప్రారంభించు. ప్రార్థన ద్వారానే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఏదైనా పొందుకోగలవు. కనుక మనందరం ప్రార్థించేవారిగా ఉండాలి. నీ ప్రతి కష్టము వెనకాల నీకు ప్రతిదీ కూడా కష్టంగానే అనిపించవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన ఇష్టాన్ని నీకు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, కానీ మేలు కలుగు చేయడానికి ఆయన దక్షిణ హస్తము నీకు తోడుగా ఉంటుందంట. అందుకే యెజ్రెయేలులో మనం చూస్తే 8వ అధ్యాయం 22వ వచనం అన్నాడు, మేలు కలిగి చేయటకి ఆయన ఆశ్రయించిన వారందరికీ దేవుడి హస్తము తోడుగా ఉండెను. హల్లెలూయా. మేలు చేయడానికి ఆయన ఆశీర్వాదము మన పైన కుమ్మరించడానికి దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన ఆశ్రయించిన వారందరికీ దేవుని యొక్క దక్షిణ హస్తము తోడుగా ఉంటుంది. ఈరోజు నువ్వు మేలు పొందాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలి అంటే దేవుడిని ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. దేవుని హస్తము నీకు తోడుగా ఉండి నిన్ను దీవించేవాడిగా ఉంటాడు. లేదు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా, నాకేంట్లా నువ్వు అనుకుంటే ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు నిరాశ మాత్రమే మిగులుతుంది. లేదా నువ్వు ఈ లోకం వైపు చూసినట్లయితే నీకు బాధ మాత్రమే కలుగుతుంది. కానీ నువ్వు క్రీస్తు వైపు, దేవుని వైపు కానీ నువ్వు చూస్తే నీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీకు శాంతి కలుగుతుంది. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీ ప్రార్థనకి జవాబు కలుగుతుంది. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీకు సహాయం కలుగుతుంది. నువ్వు దేవుని వైపు చూసినప్పుడు నీకు మేలు కలుగుతుంది. మరి ఈ లోకంలో నీ కష్టం వచ్చినప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటున్నావా? నాకేంట్లే, ఈ బాధల నుండి నేను విడుదల పొందగలను ఎలాగోలాగా అనుకుంటున్నావా? లేదా ఈ లోకం వైపు చూసి ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాయి మేము, వారి వైపు వీరి వైపు చూస్తే నీకు బాధ మాత్రమే కలుగుతుంది. కనుక నువ్వు నేను చూడవలసింది ఎవరి వైపు అంటే
దేవుని వైపు చూసి దేవునికి ప్రార్థించు. ఆయన మనందరినీ విమోచించేవాడిగా ఉన్నాడు. చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి 130వ కీర్తన 7వ వచనం. 130వ కీర్తన చాలమ్మా. హల్లెలూయా. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొక్క కృప. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద అంటే మనుషుల మీద కాదు, లోకములో ఉన్నవారి మీద కాదు, కానీ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో. దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకో. ఆయన యొద్ద నీకు కావలసినంత కృప దొరుకుద్దంట, ఆయన యొద్ద నీకు మేలు దొరుకుద్దంట, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకునంట. ఈరోజు ఆయన యొద్ద ఏం దొరుకుతుంది అంటే విమోచన, విడుదల కలుగుతుంది. ఏంటి ఆ యొక్క విడుదల, విమోచన ఏంటంటే నీ పాపాల నుండి విమోచన, నీ శాపాల నుండి విమోచన, నీ కష్టాల నుండి విమోచన, నీ బలహీనతల నుండి విమోచన, నీ బాధల నుండి విమోచన. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను దేవుని వైపు చూడాలి. దేవుని సహాయం కొరకు మనం ఎప్పుడైతే చూస్తామో, దేవునికి ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఇక్కడున్న మనందరం కోరుకుంటుంది విమోచన కొరకు ఎదురు చూస్తున్నాం. మనకొచ్చిన కష్టాల నుండి, మనకొచ్చిన నష్టాల నుండి, మనకొచ్చిన బాధలన్నిటిలో నుండి, మనకొచ్చిన ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదలే మనం కోరుకుంటున్నాం. వీటన్నిటికీ విడుదల పొందాలి అంటే నీవు నేను ప్రార్థన మాత్రమే చేయాలి. మరి నువ్వు నేను దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుంటే ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపరచడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎంత మాత్రం కూడా తోచివేయడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడంట. కనుక నువ్వు నేను దేవునికి ప్రార్థిద్దాం. ఆయన కృప కొరకు, ఆయన సహాయం కొరకు కనిపెట్టుకుందాం. అటు కృప దేవుడు మన అందరికీ దయచేయను గాక. చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. చిన్న ప్రార్థన.